కాకినాడ సెస్ వ్యవహారంలో వైసీపీ ఆరోపణలు, టీడీపీ కౌంటర్లు పొలిటికల్ హీట్ ను మరో లెవెల్ కి తీసుకువెళ్లిపోయాయి. దమ్ముంటే చర్చకు రావాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేతలకు సవాల్ చేయడం ఒక ఎత్తైతే, అదే టైంలో అధికార పార్టీలోనే బీసీ వాయిస్ పై ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం కొత్త ట్విస్ట్ గా కనిపించింది. సెస్ భూముల విషయంలో అసలేం జరిగింది? యనమల లేఖ టీడీపీలో చిచ్చు పెట్టిందా? కాకినాడ నుంచి ఉప్పాడ మీదుగా తుని వెళ్లే మార్గంలో సముద్ర తీరం సమీపంలో సెజ్ భూములివి. వీటిలో కొన్ని పిఠాపురం, మరికొన్ని తుని నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. సెజ్ కోసం 8,000 ఎకరాలకు పైగా భూమిని సేకరించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణ కోసం నోటీసులు కూడా ఇచ్చింది. అలా నోటీసులు అందుకున్న వారిలో కొంతమంది రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పటి మంత్రి కన్నబాబు చైర్మన్ గా 4 అధికారులు సెజ్ కంపెనీ ప్రతినిధి సభ్యులతో కమిటీ వేశారు. భూములపై అధ్యయనం చేసిన కన్నబాబు కమిటీ కొన్ని సిఫార్సు. వంశీ గారు స్టేషనరీ షాప్ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చేసింది. సెజ్లో కొంత భూమిని యథాతథంగా లేదంటే ప్రత్యామ్నాయ భూములిచ్చేలా ప్రతిపాదనలు చేసింది. అయితే అందులో కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయనే వాదనలు అప్పుడు ఇప్పుడు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ గా కాకినాడ సెజ్ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం టార్గెట్ గా వైసీపీ నేతలు కన్నబాబు, దాడిశెట్టి రాజా, వంగ గీత విమర్శలు చేశారు. అధికారం రాకముందు ఏరువాక చేసిన చంద్రబాబు ఇప్పుడు రైతులకు భూములు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దీనిపై వైసీపీ కామెంట్లకు ధీటుగా స్పందించిన టీడీపీ నేత వర్మ బహిరంగంగా సవాల్ విసిరారు. ఉప్పాడ జంక్షన్ లో ప్రెస్ మీట్ పెడతాం, మీరు కూడా రావాలి. అక్కడ బహిరంగ ప్రెస్ మీట్ మీకు మాకు. నేను నిజాలు చెప్తాను, మీ దగ్గర ఉన్నాయి మీరు చెప్పండి, వాస్తవాలు ప్రజలు చూస్తారు. దమ్ము ధైర్యం ఉంటే ఎస్సీ జడ్ల మీద మీరు చేసిన ఆరోపణలకి కడిగిన ముచ్చుల్లాగా ఉంది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ సవాల్ విసిరిన వర్మ ఉప్పాడ బస్టాండ్ కు ర్యాలీగా వెళ్లారు. వైసీపీ నేతలు చర్చలో పాల్గొనేలా కుర్చీలు అరేంజ్ చేశారు. వాళ్ళ కోసం చాలాసేపు ఎదురు చూశారు. కానీ వైసీపీ నేతలు ఎవరూ వర్మ ఛాలెంజ్ ను స్వీకరించలేదు. దీంతో వాళ్ళ ఆరోపణలన్నీ అవాస్తవమని ఒప్పుకున్నట్టే అన్నారు వర్మ. కన్నబాబు గారు ఇలా దగ్గర రండి, గీత గారు, రాజా గారు ఇలా కూర్చోండి. ఇక్కడ ఉన్నారు ముగ్గురు. ఇవాళ చర్చికి రమ్మంటే భయపడి ముగ్గురు పారిపోయారు. మరోవైపు సెజ్లో బీసీలకు అన్యాయం జరిగిందంటూ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అధినేత చంద్రబాబుకు లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. రైతుల నుంచి తక్కువ ధరకు భూముల్ని కొని పెద్ద కంపెనీలు లాభపడ్డాయని లేఖలో ఆరోపించారు. బిగ్ షాట్స్ నుంచి బీసీ రైతులు, మత్స్యకారుల్ని రక్షించాలంటూ లేఖలో యనమల విజ్ఞప్తి చేశారు. యనమల రాసిన లేఖపై సొంత పార్టీ నుంచే ఎదురుదాడి మొదలైంది. సీనియర్ నేత రెడ్డి సుబ్రహ్మణ్యం ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు బీసీల గురించి మాట్లాడిన యనమల ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అయినా కులాల పేర్లను లేఖలో ప్రస్తావించడం ఏంటని నిలదీశారు ఆయన. ఈ 42 ఏళ్ళు పరిశీలించాను. ఏనాడైనా యనమల రామకృష్ణుడు గారు బీసీలు ఉద్యమాల్లో పాల్గొన్నారా, బీసీ ఉద్యమాలు చేపట్టారా, లేకపోతే బీసీల గురించి మాట్లాడినటువంటి సంఘటనలు నాకు కూడా ఎక్కడా కనపడలేదు. ఈవేళ కొత్తగా కాకినాడ సెస్ లో మరి బీసీలకు అన్యాయం జరిగిందని చెబుతున్నటువంటి రామకృష్ణుడి గారు నేను సూటిగా ఒకటే అడుగుతున్నాను. ఆవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సెస్ శ్రీకారం చుట్టారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు రామకృష్ణుడి గారు. అప్పుడు ఎందుకు నోరు మెదపలేదు రామకృష్ణుడి గారు అని నేను అడుగుతున్నాను. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ లో మరి ఆమోదించారు. ఆ కేబినెట్ లో ఆమోదించినప్పుడు ఈయన ఎందుకు వ్యతిరేకించలేదని నేను అడుగుతున్నాను. కాబట్టి దయచేసి ఇటువంటి లేఖలు రాయటం అధికారంలో ఉండి కరెక్ట్ కాదు. ఒకవేళ లేఖలు రాసిన ఆ కులాలని చివర తగిలించి రాయటం కరెక్ట్ కాదు. నిజానికి కాకినాడ సెజ్ కు సంబంధించిన వ్యవహారాలపై సిబిఐ, ఈడీ స్థాయి విచారణ జరిపించాలన్న డిమాండ్లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. సమగ్ర దర్యాప్తు చేస్తే బాధ్యులెవరో తేలుతుందన్న వాదనలు ఉన్నాయి. క్రమంలో వైసీపీ ఆరోపణలు, టీడీపీ సవాళ్లతో పాటు లేఖాస్త్రాలు కాకపుట్టించాయి. మరి ఎపిసోడ్ లో సీఎం చంద్రబాబు స్పందన ఎలా ఉండబోతోంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది చూడాలి.